హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా మరిది గారు వాళ్ళ ఇల్లు చూపిస్తానని. యాక్చువల్గా ఇదంతా వుడ్ వర్క్ అది అయిపోయిన తర్వాత అండి పేపర్స్ అవి స్టిక్ చేశారు. ఎందుకంటే ఇక్కడ పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఇప్పుడు చూపిస్తున్నది పేపర్స్ అంటించి ఉన్నాయి కదా, ఇది పూజా రూము. ఆ పక్కన ప్లేస్ అయితే ఉంచుకున్నారు అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. వాళ్ళ చిన్న ఫ్రిడ్జ్, మాది వాళ్ళది ఒకే సైజ్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇదంతా కిచెన్లో వుడ్ వర్క్ అనమాట. డైనింగ్ ప్లస్ కిచెన్ కలిపి వచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది డైనింగ్ స్పేస్. అటాచ్డ్ డైనింగ్ అయితే అలా పెట్టించుకున్నారు. వుడ్ ప్లాంక్ ఉంటుంది కదా, వుడ్ ప్లాంక్ అయితే పెట్టించుకున్నారు. ఇక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అందుకని చెప్పి పేపర్స్ అయితే అలా స్టిక్ చేశారు. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ యూనిట్, ఆ పక్కన మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. తర్వాత ఇక్కడ చిన్నగా అక్కడక్కడ చిన్న టేబుల్స్ అయితే పెట్టించుకున్నారు, మొబైల్స్ అవి ఛార్జింగ్ పెట్టినప్పుడు పెట్టుకోవడానికి. ఇది వచ్చేసరికి ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి వర్క్ స్టేషన్ అయితే అలా పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అనమాట. అదైతే ఇది ఇంకా క్లీనింగ్ అది అవ్వకముందండి. క్లీనింగ్ అయిన తర్వాత కూడా నేను వీడియో తీసాను, అది కూడా లాస్ట్లో అటాచ్ చేస్తాను, చూడొచ్చు మీరే. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాల్కనీ వచ్చిందన్నమాట. బాల్కనీలో నుంచి చూస్తే కింద ప్లే ఏరియా అనేది కనిపిస్తుంది. ఇక్కడ మా మరిది గారు ఏం చేసేవాళ్ళంటే రోజు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి వర్క్ చేసుకుంటా ఆ వుడ్ వర్క్ కూడా చేయించుకునేవాళ్ళు. దగ్గరుంటే బాగా చేస్తారు కదా పెయింటింగ్ వర్క్, వుడ్ వర్క్ అది కూడా చాలా ఫాస్ట్గా చేశారు. వుడ్ వర్క్ అది కూడా నీట్గా చేశారు, దట్టు ఫాస్ట్గా కూడా చేశారు. ఒక 1 మంత్లో మొత్తం ఫినిష్ అయితే చేసేసారనమాట. నేను అప్కమింగ్ వీడియోలో గృహప్రవేశం అది కూడా చిన్న బిట్స్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా యాడ్ చేస్తాను. తప్పకుండా నా ఫ్యూచర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఇక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ అది కూడా హై గ్లాస్ అయితే తీసుకున్నారు. ఆ పైన వుడ్ షీట్స్ అవి ఉంటాయి కదా, అదంతా హై గ్లాస్ అయితే తీసుకున్నారు. కాంబినేషన్స్ అయితే అలా సెట్ చేసుకున్నారు. వుడ్ అవుట్కమ్ అయితే చాలా బాగుంది, అవుట్కమ్ బాగా వచ్చింది. ఇది కామన్ వాష్రూమ్. ఇక్కడ హాల్లో నుంచి లోపల వంటింట్లోకి వచ్చే దగ్గర అలా ఏమంటారు పార్టీషన్లా పెట్టించుకున్నారు. ఇక్కడ ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అన్నమాట. టీవీ యూనిట్ దగ్గర కూడా షోకేస్ అంటే బొమ్మలు అవి పెట్టుకోవడానికి, టాయ్స్ అవి పెట్టుకోవడానికి అలా చేయించుకున్నారు ఒక సైడ్కి. టీవీ వెనక కూడా ప్యానెలింగ్ అలా చేయించుకున్నారు. అలాగే కింద ఏమొచ్చి ఏమన్నా మనకి రిమోట్స్ అవి పెట్టుకోవడానికి అలా వుడ్ వర్క్ అయితే చేయించుకున్నారు అనమాట. ఎంట్రీ వచ్చేసరికి ఇదండి, ఎంట్రీ డోర్ అయితే ఇది. వాళ్ళు ఆల్రెడీ బిల్డర్ ఇచ్చిన డోర్స్ అవి అయితే ఉంచుకున్నారు, వాళ్ళు ఏం చేయించుకోలేదు. మీరే చూడొచ్చు మొత్తం ఎంటీగా, అంటే మొత్తం క్లీన్ చేయించిన తర్వాత కూడా నేను లాస్ట్లో అటాచ్ చేస్తాను వీడియో, మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ ఇది కరెంట్ మెయిన్ ఉంటుంది కదండి, కరెంట్ మెయిన్ కూడా ఇలా వుడ్ వర్క్ అనేది చేయించారు, ఎందుకంటే అది బయటకు కనిపిస్తే అంత బాగోదు కదా. ఇది టీవీ యూనిట్ ఆల్రెడీ చూపించాను. ఇక్కడ పార్టీషన్ దగ్గర వినాయకుడు అయితే వస్తుంది, అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరే చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఇంకా వచ్చేసరికి దేవుడిది ఆల్రెడీ చూపించాను. తర్వాత ఇక్కడ వచ్చేసరికి క్రాకరీ యూనిట్ కింద డైనింగ్ అన్నమాట. ఫోల్డబుల్ డైనింగ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫోల్డ్ చేసి కింద పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కింద స్టోరేజ్కి ఇచ్చారు. అలాగే పైన దేవుడిది డోర్స్ అనమాట. మధ్యలో ప్లాంక్ లాగా, అంటే ఎక్స్ట్రా ప్లాంక్ లాగా ఉంది, పూజ అది అయినప్పుడు ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి. అదంతా కూడా గ్రానైట్తో చేసుకున్నారు. నేను ఫ్యూచర్లో ఇంకా హోమ్ టూర్ కూడా తీసి చూపిస్తాను. ఇవి బిల్డర్ ఇచ్చిన టైల్సే వాష్ మిషన్ దగ్గర అయితే. ఇది కాపర్ అండ్ దెన్ వైట్ కలర్ మిక్స్ హై గ్లాస్ అనమాట డోర్స్ అవి అయితే. ఇదంతా కాంట్రాక్ట్ అండి, కాంట్రాక్ట్ బేస్ తీసుకొని వుడ్ వర్క్ అంతా ఒకరి దగ్గరే చేయించుకున్నారనమాట. అంటే ఇంకా వుడ్ అంతా ఇంకా షీట్స్ కానీ వుడ్ కానీ ఇంకా అంతా మనం కాంట్రాక్ట్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళే చూసుకుంటారు, అంతా మనం ఏం తెచ్చి ఇచ్చేది ఏమి ఉండదు. ఇంకా పెయింటింగ్స్ ఈ వర్క్స్ అన్నీ మనం చూసుకోవాలి, ఎక్స్ట్రా పనులన్నీ ఉంటాయి కదా అవన్నీ మనమైతే చూసుకోవాలి. ఈ వుడ్ అది అయితే మాత్రం కాంట్రాక్ట్ ఇచ్చేసారు కాబట్టి ఆయనే తెచ్చుకుంటారు, అంటే వుడ్ వర్క్ చేసే ఆయనే తెచ్చుకుంటారనమాట అన్నీ. ఇది వచ్చేసరికి కిచెన్లో అటాచ్డ్ వచ్చిన బాల్కనీ ఇందాక చూపించింది. ఇది ఆల్రెడీ చూపించాను కదా ముందు, చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పి. 2 BHK ఫ్లాట్ అండి, 1040 SFT 2 BHK ఫ్లాట్. ఇది వచ్చేసరికి చాలా వుడ్ వర్క్ అయితే నీట్గా చేయించుకున్నారు, సింగిల్ వాల్కి చేయించుకున్నారనమాట. అంటే ఇప్పుడు కిటికీలు అవి వచ్చిన వాల్ కాకుండా సింగిల్ వాల్కి చేయించుకున్నారు. మొత్తం క్లీనింగ్ అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నానండి. మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో వినాయకుడు అది పెడతారని, ఇదే అండి, మీరే చూడొచ్చు. ఆ పార్టీషన్ దగ్గర నేను హోమ్ టూర్లో ఇన్ డీటెయిల్గా మళ్ళీ అయితే నేను వీడియో తీసి చూపిస్తాను. ఇది హాల్లో వచ్చిన కామన్ వాష్రూమ్. ఇది గృహప్రవేశం ముందు రోజు
యాక్చువల్గా మొత్తం అంతా క్లీనింగ్ అది చేయించారన్నమాట మరిది గారు. సో అప్పుడు మొత్తం వీడియో అనేది తీశారు. సో మీకోసం అయితే ఆ వీడియో కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ వర్క్ స్టేషన్ దగ్గర కూడా అలా వెనక ప్యానలింగ్ అనేది, వాల్ ప్యానలింగ్ అనేది చేశారు. చేయించిన కార్పెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం క్లీనింగ్ అనేది చేయించి ఆ తర్వాత హ్యాండ్ ఓవర్ అయితే చేశారండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఫ్యూచర్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను.